in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మీ దగ్గర రెండు ఫోన్స్ ఉన్నప్పుడు ఒక ఫోన్ని మరో ఫోన్ ద్వారా ఎల్లప్పుడూ దాని లొకేషన్ ట్రాక్ చేసుకోవాలంటే కనుక ట్రాకర్ అని చెప్పేసి డివైజెస్ ట్రాకర్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి ప్లస్ అనే సింబల్ చూడండి. ప్లస్ అనే సింబల్ సెలెక్ట్ చేసినప్పుడు ట్రాక్ మీ అలాగే యాడ్ డివైజ్ అనేది కనపడుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ద్వారా నేను ఇంకొక డివైజ్ని ట్రాక్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు యాడ్ డివైజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి దాని పేరు డివైజ్ పేరు పేరింగ్ కోడ్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ డివైజ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ టైప్ చేస్తున్నాను. పేరింగ్ కోడ్ వచ్చేటప్పటికి నేను రెండో ఫోన్ చేతిలోకి తీసుకొని ఆ కోడ్ చూద్దాం. రెండో ఫోన్లో కూడా మనకి ఈ పర్టికులర్ అప్లికేషను ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనం ప్లస్ సింబల్లో ట్రాక్ మీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేరింగ్ కోడ్ అనేది ఒకటి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంది చూడండి. సో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసేస్తే సో ఇప్పుడు నేను ఆ పేరింగ్ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను. పేర్ అనే దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా పేర్ అయిపోయేసి దాని ఎగ్జాక్ట్ అడ్రస్తో సహా మనకు కనపడుతుంది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అలాగే బ్యాటరీ పర్సంటేజ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపించబడుతూ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం కావాలంటే కనుక ఫస్ట్ డివైస్లో ఈ అప్లికేషన్ హైడ్ చేయడానికి కూడా ఇది ఆప్షన్ కనపడుతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.